డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి శివాజీ మహారాజ్ పాలనే చారిత్రక ఆదర్శం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. శివాజీ సెంటర్గా అభివృద్ధి చేస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు ఏలే శ్యామ్ కుమార్ జీ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన హిందూ బంధువుల జయ జయ ధ్వానాలు, భారత్ మాతాకి జై నినాదాల మధ్య ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి తోడు అందరి వికాసం అనే సమగ్ర పాలనా విధానానికి నిజమైన చారిత్రక ఆదర్శం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. బానిసత్వపు చీకటిలో మగ్గుతున్న ప్రజలలో ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛాకాంక్షను రగిల్చిన సూర్యుడు శివాజీ అని ప్రశంసించారు. పరిమిత సైన్యంతోనే కొండలు కోనలు దాటి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలను గడగడలాడించిన ఆత్మ విశ్వాసానికి ఆయన మారుపేరని అన్నారు. మహిళల పట్ల చూపిన అపారమైన గౌరవం, రైతుల పట్ల శ్రద్ధ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శివాజీ చేసిన కృషి ఎనలేదని శ్రీనివాస్ వర్మ గుర్తు చేశారు. అఫ్జల్ ఖాన్ లాంటి క్రూరుడు ఎదురైనప్పుడు కానీ, ఆగ్రా కోటలో బందీ అయినప్పుడు కానీ శివాజీ ఎప్పుడు భయపడలేదని, ఎంతో చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఆపద నుండి బయటపడ్డ మహాయోధుడని పేర్కొన్నారు. కష్టకాలంలో సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలో ఆయన జీవితం నేటి తరానికి నేర్పుతుందన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమకు దక్కిన అదృష్టమన్నారు. శివాజీ పేరు వినగానే కేవలం ఖడ్గం మాత్రమే కాదని, ధైర్యం, ఆత్మగౌరవం, దేశభక్తి, పరిపాలనా దక్షత, ప్రజల పట్ల ప్రేమ గుర్తుకు వస్తాయన్నారు. ఆయన ఒక రాజుగా జన్మించలేదని, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తన ప్రతిభతో, నాయకత్వ లక్షణాలతో ఛత్రపతిగా ఎదిగారన్నారు. పరాయి పాలనలో ప్రజలు మగ్గుతున్న సమయంలో ప్రజల కోసం ప్రజల రాజ్యం ఉండాలనే గొప్ప ఆలోచనతో హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించిన మహానాయకుడు శివాజీ అని కొనియాడారు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇకపై శివాజీ సెంటర్గా పిలుస్తామని, దీనిని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు ఏలే శ్యామ్ కుమార్ జీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు, ధర్మ రక్షణకు పాటుపడిన మహనీయుడు శివాజీ అని పేర్కొన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి కట్టుబడి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ముల్లపూడి రేణుక, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిడ్డి వినోద్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు ఈతకోట తాతాజీ, నార్ని తాతాజీలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, జనసేన, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.